హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ టీఎస్ స్టడీస్. ఈరోజు పేపర్లో వచ్చిన కొన్ని విద్యా అప్డేట్స్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ చూసుకుంటే కొత్త టీం వచ్చాకే కొలువుల భర్తీ. నిన్న మన వీడియో చెప్పుకున్నట్టు కొత్త టీం అంటే టీఎస్పీఎస్సీలో ఉన్న వాళ్ళందరూ రాజీనామా చేశారు, ఇంకా కొందరు చేస్తున్నారు. అండ్ మిగతా వాళ్ళని కూడా తీసేసి కొత్తగా టీం ఏర్పాటు చేద్దామని ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. సో కొత్త సభ్యులు వచ్చాకనే మనకు కొలువులు భర్తీ అవుతుంది. సో ఇదంతా ఒక డిసెంబర్ 2 లేదా జనవరి 1 వీక్లో అయిపోద్ది. అండ్ ఎగ్జామ్స్ కొంచెం లేట్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి ఆల్రెడీ మనకు చెప్పారు. టీఎస్పీఎస్పై 2 రోజుల కింద రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి నిబంధనల ప్రకారం కొత్త కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. యూపీఎస్సీతో పాటు పలు రాష్ట్రాల్లోని బోర్డుల పనితీరును పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలన్నారు. కాగా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను గవర్నర్ తమిళసై ఇంకా ఆమోదించలేదు. మిషన్ మెంబర్లు కూడా గవర్నర్ను కలిసి రాజీనామా లేఖలు ఇవ్వనున్నారు. వీళ్ళ రాజీనామాలు గవర్నర్ ఆమోదిస్తే కొత్త టీం ఏర్పాటు కసరత్తు మొదలు కానుంది. కొత్త కమిషన్ ఏర్పడితే టీఎస్పీఎస్సీ ఇటీవల కాలంలో 17,269 పోస్టులు భర్తీకి 26 నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. ఇందులో గ్రూప్ 1 ఏఈ, డిఏఓతో పాటు పలు ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్లు లీక్ కావడం ఆయా పరీక్షలను రద్దు చేసింది. మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది. మొత్తంగా 13,821 పోస్టుల భర్తీకి సంబంధించి దాదాపు 20 ఎగ్జామ్స్ను బోర్డు నిర్వహించింది. గ్రూప్ డి, డిఏఓ, హాస్టల్ వార్డెన్ తదితర పోస్టులకు సంబంధించిన పరీక్షా తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఇక గ్రూప్ 1 ఎగ్జామ్పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అయితే కమిషన్ చైర్మన్ రాజీనామా చేయడం, మిగతా సభ్యులు కూడా రాజీనామా చేస్తామని ప్రకటించడంతో బోర్డులో పనులు నిలిచిపోయి ఉన్నాయి. ఇప్పటికే పూర్తయిన ఎగ్జామ్స్కు రిజల్ట్ ప్రకటించడం, నోటిఫికేషన్లు ఇచ్చిన వాటికి ఎగ్జామ్స్ నిర్వహించడం లాంటి ప్రక్రియలు ఆగిపోనున్నాయి. టీఎస్పీఎస్సీలో ఏది చేయాలన్నా కమిషన్ ఆమోదం తప్పనిసరి. దీంతో కొత్త కమిషన్ ఏర్పడిన తర్వాత కొలువుల ప్రక్రియ ముందు సాగనుంది. సో జనవరి 1 వీక్ వరకు, ఈ డిసెంబర్ 31 నుంచి జనవరి 1 వీక్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారమే కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు అనుకూలంగా మార్గదర్శకాలు రూపొందించాలని రివ్యూ మీటింగ్లో అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టీఎస్పీఎస్సీలో చైర్మన్తో పాటు 11 మంది సభ్యులు ఎంపిక చేసే అవకాశం ఉంది. సో టీఎస్పీఎస్సీలో చైర్మన్ ప్లస్ 11 మెంబర్స్ అంటే 1+11 12 మందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నిన్న మెగా డిఎస్సీ వేయాలి రాష్ట్ర డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల డిమాండ్. గత ప్రభుత్వం ప్రకటించిన 5,089 టీచర్ పోస్టులకు 20,000 టీచర్ పోస్టులు కలిపి మెగా డిఎస్సీ లేదా టీఆర్టీ నోటిఫికేషన్ వేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. బుధవారం నిరుద్యోగులు డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ సాధన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు రామ్మోహన్ రెడ్డి పలు డిమాండ్లను టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం దృష్టికి తెచ్చారు. టీచర్ల ప్రమోషన్తో ముడిపెట్టకుండా వెంటనే రీనోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. గతంలో అప్లై చేయని వారు అప్లై చేసేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వీలంత త్వరగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ గైస్, ఇది పెరుగుతున్న షాపింగ్ మోసాలు, ఫేక్ జాబ్ స్కామ్స్. ఎలా అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను ఎలా మోసం చేసిందో దానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు కూడా పట్టణాల్లో ఉంటున్న యువత స్కామర్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. యూగవ్ రిపోర్ట్ ప్రకారం స్కామ్ మెసేజ్లను ప్రతిరోజు అందుకుంటున్నామని 30% మంది వారానికి ఒకసారి అందుకుంటున్నామని 24% మంది చెప్పారు. 12% మంది మాత్రం నెలకు ఒకసారి, 14% మంది నెలకు ఒకసారి అందుకుంటున్నారు. 6% మంది మాత్రం తమకు ఎటువంటి స్కామ్స్ మెసేజ్లు రావడం లేదని చెప్పారు. 8% మంది తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. కాగా మోసం చేసి డబ్బులు కాజేయడం లేదా పర్సనల్ ఇన్ఫర్మేషన్ పొందడాన్ని స్కామ్గా పరిగణిస్తున్నారు. సో స్పామ్ కాల్స్ మెసేజ్లు వచ్చాయని 54% మంది పట్టణవాసులు మగవారిని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు మోసగాళ్ళు వెల్లడించిన యూగవ్ సర్వే. సో ఇదో ఫేక్ జాబ్ స్కామ్స్, ఇవి నమ్మకండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఏమంటారు అండ్ వాళ్ళకు మొత్తం కావాల్సిన మనీ ఏదో ఆశ పెట్టించి మనీ తీసుకుంటారు. మీరు ఏదన్నా డైరెక్ట్గా అప్రోచ్ అయితేనే డబ్బులు పే చేయండి, ఇలా డబ్బులు స్కామ్ ఆన్లైన్ మనీ వేసి డబ్బులు అనేది చేసుకోకండి. అండ్ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకాగ్రీవం. నేడు బాధ్యతల స్వీకరణ. నామినేషన్ దాఖలకు హాజరైన డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, దూరంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే. అండ్ ఇతను వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థి వికారాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. సో నిన్న అసెంబ్లీలో స్పీకర్ కోసం ఎన్నికలు జరగలేదు. సో నిన్న నామినేషన్ వేశారు, ఇతను ఒకటే వేశాడు. అండ్ ఇంకో పార్టీ నుంచి ఎవరు నామినేషన్ వేయకపోవడంతో ఇతన్నే ఈరోజు అసెంబ్లీ స్పీకర్గా నియమించే టోటల్ స్పీకర్ గారు ఇతన్నే నియమిస్తాడు. అండ్
కరెంట్ అఫైర్స్లో వస్తే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిద్దాం. COP28 సదస్సు వేదికగా 200 దేశాల ఒప్పందం. COP28 సదస్సు దుబాయ్లో జరుగుతుంది. వాతావరణ మార్పులపై దుబాయ్ వేదికగా జరుగుతున్న COP28 శిఖరాగ్ర సదస్సులో బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు గాను శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలనే తీర్మానానికి దాదాపు 200 దేశాల ప్రతినిధులు ఆమోదం తెలిపారు. ఈ ఒప్పందం గురించి నార్వే విదేశాంగ మంత్రి ఎస్ఎస్ బట్ ఇడ్ మాట్లాడుతూ శిలాజ ఇంధనాలకు దూరం పాటించే దిశగా ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఏకం కావడమే ఇదే తొలిసారి అని వెల్లడించారు. COP28 సదస్సులో దాదాపు 100కు పైగా దేశాలు చమురు, గ్యాస్, బొగ్గు వినియోగాన్ని తగ్గించాలనే వాదనలు బలంగా వినిపించాయి. అయితే సౌదీ అరేబియా నేతృత్వంలో చమురు ఉత్పత్తిదారుల సమూహం ఒపెక్ దీన్ని వ్యతిరేకించింది. ఒపెక్ సో COP28 సదస్సులో ఇదొకటి శిలాజ ఇంధనాల వాడకం తగ్గిద్దామనేది తీర్మానాన్ని తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ మార్గదర్శకాలు ప్రతిపాదించేందుకు ఏర్పాటు చేయండి. సభ్యులుగా మంత్రులు, రెవెన్యూ ఆఫీసర్లు, రైతు ప్రతినిధులు, చట్టాల నిష్ణాతులు ఉండాలి. అధికారులకు సీఎం రెడ్డి ఆదేశం. ధరణి పోర్టల్పై సమీక్ష. పలు అంశాలపై అధికారుల ప్రశ్నల వర్షం. సో ధరణిలో భూ వివాదాలు, ఈ అన్నదమ్ముల మధ్య పంచాయతీలు చాలా జరిగాయి. సో దానికోసమని కొత్త కమిటీ వేయాలని అనుకుంటున్నారు. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీ ఉండాలని భూ వివాదాల కోసం కోనేరు రంగారావు కమిటీ ఇంతమంది వేశారు. సో అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వేసే కమిటీ కూడా అలాగే ఉండాలని ప్రతిపాదించాడు. అర్జున్ అవార్డుకు ఉస్నాముద్దీన్ మన తెలంగాణ వాసి ఇతను అండ్ సాత్విక్ చిరాగులు కూడా తెలంగాణ స్టార్ బాక్సర్ మహమ్మద్ ఉస్నాముద్దీన్ ప్రతిష్టాత్మక అర్జున్ అవార్డు అందుకున్నారు. బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డులో రేసులో నిలిచారు. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ ఈ ఇద్దరిని ఖేల్ రత్నకు 19 మందిని అర్జున కోసం సిఫార్సు చేసింది. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు స్టార్ పేసర్ మహమ్మద్ షమీని చివరి నిమిషంలో అర్జున అవార్డుల లిస్టులో చేర్చింది. వన్డే వరల్డ్ కప్లో ఆడిన 7 మ్యాచ్ల్లోనే 24 వికెట్ తీయడంతో షమీ పేరును క్రికెట్ బోర్డు ప్రత్యేకంగా ప్రతిపాదించింది. ఆయన ఇక్కడ పక్కకు లిస్ట్ ఇచ్చారు, ఇవన్నీ చూసుకోవచ్చు. అర్జున అవార్డు నామినీలు ధ్యాన్చంద్ లైఫ్ టైం అవార్డుకి, ద్రోణాచార్య అవార్డుకి అండ్ ఖేల్ రత్న అవార్డుకి. నెక్స్ట్ చూసుకుంటే 5 రాష్ట్రాల కొత్త సీఎంలే. రీసెంట్గా జరిగిన 5 అసెంబ్లీ ఎన్నికల్లో అందరు కొత్త సీఎంలే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 5 రాష్ట్రాల నూతన ప్రభుత్వాలు కొలుదీరాయి. మధ్యప్రదేశ్లో మినహా అన్ని చోట్ల ప్రభుత్వాలు మారాయి. టీఎస్కు రేవంత్ రెడ్డి, తెలంగాణ స్టేట్కు రేవంత్ రెడ్డి ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు. రాజస్థాన్కు భజన్లాల్ అనే వ్యక్తి ఎమ్మెల్యే బీజేపీ. మధ్యప్రదేశ్కు మోహన్ యాదవ్ బీజేపీ. ఛత్తీస్గఢ్కు విష్ణుదేవ్ బీజేపీ. మిజోరాంకు లాల్దు హోమా జెడ్పీఎం అనే పార్టీ నుంచి ఎన్నికయ్యాడు. ఆశ్చర్యకరంగా అన్ని చోట్ల కొత్త వారి సీఎంలు బాధ్యతలు చేపట్టారు. దీంతో కొత్త సీఎంలు తమ రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ప్రజలు ఆశిస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రధాని మోడీ, షా అండ్ నడ్డా. ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయి ప్రమాణ స్వీకారం. అండ్ చూసుకుంటే మన తెలంగాణలో ట్రైబల్ వర్సిటీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. తెలంగాణలోని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీల సవరణ 2023 బిల్లును కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రవేశపెట్టాడు. అండ్ నెక్స్ట్ గూగుల్లో అత్యధికంగా వెతికిన ఫుడ్ ఇదే. ఆ ఫుడ్ ఏదంటే ఈ సంవత్సరం గూగుల్లో కొన్ని ఆహార పదార్థాలను అత్యధికంగా వెతికారు. ఈ సంవత్సరం గూగుల్లో మిల్లెట్స్ అత్యధికంగా సెర్చ్ చేసిన మిల్లెట్స్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి అవకాడో. ఇక అవకాడో గురించి కూడా వెతికారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్రూట్కి చాలా డిమాండ్ ఉంది. 3వ స్థానంలో మటన్ రోగన్ జ్యూస్ నిలిచింది. 4వ స్థానాన్ని కతీ రోల్స్ దక్కించుకుంది. ఇక 5వ స్థానంలో టెంట్ ఫిష్ నిలిచింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ like my video and subscribe for daily current affairs.